జై గురుదత్త శ్రీహరి. సనత్ కుమారుడిని కలిసిన తరువాత శివుడు కైలాసం చేరి దేవకార్యాన్ని గురించి, దేవకార్యంలో ప్రజలకు కలిగేటువంటి సాధక బాధకాలను గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత పార్వతిని తీసుకుని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడున్నటువంటి ఒక అద్భుతమైన గుహలో వాసం చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. దేవతలు ఎప్పుడు కుమారుడు జన్మిస్తాడా అని ఎదురు చూస్తున్నారట. ఈ మధ్యలో పార్వతి అమ్మవారి చేతుల మీదుగా గణపతి స్వామి జన్మించాడు. మరో 1000 సంవత్సరాలు పూర్తిగా వచ్చాయి. లోకాలు శివ విలాసం నుండి పుట్టినటువంటి తేజస్సును భరించలేకపోయాయి. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణుమూర్తి దేవతల యొక్క ప్రార్థన విని బ్రహ్మకు దేవతలందరినీ తీసుకుని శివ పార్వతులు విహరిస్తున్నటువంటి చోటికి వెళ్ళాడు. అక్కడున్నటువంటి శివగణాలను శివుడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అప్పుడు శివగణాలు, విష్ణుదేవా, శివుడు పార్వతితో కలిసి ఈ కనిపిస్తున్నటువంటి గుహల్లోకి వెళ్ళాడయ్యా. యోగిని మాతలు తప్ప మేము కూడా ఇంతవరకు లోనికి పోలేదు అన్నారు. ఆ మాటలు విన్న మహావిష్ణువు స్వయంగా ఆ గుహ దగ్గరకు వెళ్ళి ఆర్తితో కూడినటువంటి కంఠంతో బిగ్గరగా అరుచుకున్నారు. పరమేశ్వర, తారకాసురుడిచే పీడితులై మేమందరూ నిన్ను శరణు పొందిన దేవతలందరినీ రక్షించు, చాలా బాధపడుతున్నాం అని గట్టిగా మంత్రాలు ఉచ్చరిస్తూ స్తోత్రం చేశాడు. కరుణాసాగరుడైనటువంటి శివుడు దేవతలను చూడటానికి గుహద్వారం దగ్గరికి వచ్చాడు. చాలా కాలం తర్వాత కలిగినటువంటి శివదర్శనంతో దేవతలు పటరాని ఆనందంతో శివుడికి వందనాలు చేసి స్తుతించారు. అప్పుడు శివుడు ఇట్లా చెప్పున్నాడు, దేవతలారా, జరగబోయేదాన్ని ఎవరూ కూడా ఆపలేరు కదా, కాబట్టి ఇక జరగవలసింది చెబుతాను వినండి. మీలో నా తేజస్సును ధరించగల సమర్థులు ఎవరైనా ముందుకు వస్తే వారికి నా తేజస్సును ఇస్తాను, దాని నుండి కుమారుడు జన్మిస్తాడు అన్నాడు. ఇంకేదో ఒకటి ఇరుకొచ్చింది ఇక్కడ మళ్ళీ. అప్పుడు అగ్ని పావురంగా మారి తన ముక్కుతో శివ తేజస్సును గ్రహించాడు. ఇంతలో పార్వతీదేవి అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకుంది. దేవతల కారణంగా తాను వంచనయ్యానని మహాక్రోధంతో దేవతలందరినీ కూడా ఏదో ఒకసారి మీకు భార్య వియోగం తప్పదని శపించింది. నా భర్త దగ్గర ఇటువంటి తేజస్సును అన్యాయంగా మీరు కాజేశారని. తర్వాత శివుడితో కలిసి మళ్లీ గుహలోకి విసురుగా వెళ్ళిపోయింది. ఇలా వెళుతున్నప్పుడు ఆమె ఆభరణాలు ఒకదానికొకటి రాసుకొని కింద పడ్డాయి. శివుడు ఆ ఆభరణాల వంక చూశాడు. వాటిల్లో పార్వతీలాగానే ఉన్నటువంటి 9 మంది శక్తులు గర్భవంతులై కనిపించారు. చూడండి, శివుడు అనుగ్రహంతో వాళ్ళు స్త్రీ రూపాలు దాల్చి 9 మంది పిల్లలకు జన్మమిచ్చారు. మాణిక్యవల్లి నుండి వీరబాహువు, ముక్తావళి నుండి వీరకేసరి, పుష్పరాగవళి నుండి వీరమ మహేంద్రుడు, గోమేధికావళి నుండి వీరమ మహేశ్వరుడు, వైడూర్యావళి నుండి వీర రాక్షసుడు, వజ్రావళి నుండి వీర పురంధరుడు, మరకతావళి నుండి వీర మార్తాండు, విద్రుమావళి నుండి వీరాంతకుడు, ఇంద్రనీలావళి నుండి వీరధీరుడు జన్మించారు. వీళ్ళందరూ ముందుకు పనికొస్తారు. వీళ్ళంతా దేవకార్యానికోసం ముందు పుట్టబోయే ఆ కుమారస్వామికి సహాయకులుగా ఉంటున్నారు. ముందు తెలుసుకుందాం, చాలా బాగుంటుంది. ముందుగా జై గురుదత్త.